ఈ రోజు ఉదయం 11 గంటలకు బొచ్చిరెడ్డిపాలెం మండలంలోని లోటస్ గ్రాండ్ హోటల్ నందు మండలంలోని పెనుపల్లి పంచాయతీ సాల్మాన్పురం గ్రామానికి చెందిన కూటమి నాయకులు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ మెంబర్ సిద్దన కొండారెడ్డి మాట్లాడుతూ మహిళలను కించపరిచే నోటి వదరు ఆ పార్టీని వదలలేదని, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేయటం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని ఆయన దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైంది. సంవత్సర కాలంలో అభివృద్ధి, సంక్షేమము, ప్రజాపాలన తప్ప ఇతర నష్టం ఆంధ్రప్రదేశ్ నష్టం కలిగించేటువంటి ఎటువంటి సాంప్రదాయాలు, సంస్కృతికి కూటమి ప్రభుత్వానికి లేదు. గత 5 సంవత్సరంలో సంస్కృతిని, సాంప్రదాయాలను తొంగలో తొక్కి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దాన్ని ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలకు పోవడం మంచి పద్ధతి కాదు. ఈ సంస్కృతి మారకపోతే భారతదేశంలోని సంస్కృతిని, సాంప్రదాయాలని గౌరవించడం మగ సమాజంలో నేర్చుకోవాలి. స్త్రీ అంటే ఒక మహాశక్తి. అటువంటి స్త్రీని పర్సనల్ విషయాల్లోకి ఎంటర్ అయ్యి అనవసరమైన మాటలు మాట్లాడడం మా సమాజానికి సిగ్గుచేటుగా ఉంది. దీన్ని మేము సాల్మాన్పురం తరఫున, మా కూటమి ప్రభుత్వం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కుమారెడ్డి వ్యక్తిత్వం ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు. సపరేట్గా ఎవరు ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అన్ని పుస్తకాలు రాసినా కూడా రాసినంత ఉంటుంది. ఆయనే ఇంకొక వ్యక్తుల గురించి మాట్లాడేంత అర్హత ఆయనకు లేదు. ఎప్పుడైనా సరే స్త్రీని గౌరవించడం నేర్చుకోమనండి, సమాజాన్ని గుర్తించమనండి, ప్రజా సమస్యల మీద పోరాడమని దాన్ని ఖండిస్తాం. ఈ వ్యక్తిగత విషయాలకు వస్తే మేము కూడా వ్యక్తిగత విషయాలను లోడాల్సి వస్తుంది. లోడితే నువ్వు నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు. దాన్ని గమనించి రాజకీయాల్లో ఉన్నతంగా ఉండాలనేది మా ఆకాంక్ష. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు సంకేతాలు కనుక ఇస్తే సరైన గుణపాఠాలు చెప్తామని కోట ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. మాజీ ఎంపీటీసీని ప్రసన్నం మాడి చేసిన వాక్యాలకి నేను సల్మాన్ ప్రభుత్వం అంతా బాధపడి మగ సమావేశంలో క్షమాపణ చెప్తున్నాం. విరమించిన ప్రసన్నం మాట్లాడి మమ్మల్ని కూడా కించపరిచి ముడుపులు తీసుకున్నారు విమర్శించాడు ఎలక్షన్ ముందు మీటింగుల్లో. కానీ అటువంటిని మానుకొని ఏదైనా సమస్య మగ సమాజం బాధపడకుండా నువ్వు జాగ్రత్త పడాలని కోరుకుంటాను. మొన్నటి రోజున జరిగినటువంటి మేడం మీద అనుచిత వ్యాఖ్యల్లో కూటమి అభ్యర్థి అయినటువంటి మా మేడం మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద మేము తీవ్రంగా బాధపడుతున్నాము. ఇటువంటి సన్నివేశాలు ఎన్నడూ ఇంకా రిపీట్ కాకుండా చూసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నామని కూడా ఎందుకంటున్నామంటే మా సంస్కారం ఇప్పటికి కూడా ఇటువంటి రోజుల్లో ఎప్పటికీ మీరు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. ఎందుకంటే మేము మగ సమాజంగా మేము పుట్టుకతో పుట్టి మగ సమాజంలో ఎందుకు పుట్టామా ఇటువంటి మాటలు మాట్లాడి ఇటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అని మేము బాధపడుతున్నాం. ఎప్పటికీ మీరు ఇంకా కూడా ఎప్పటికీ మాట్లాడకూడదు అనేసి మేము దీన్ని విజ్ఞప్తి చేస్తాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మా గ్రామంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ చాలా బాధిస్తున్నాయి. మేము ఇక్కడికి వచ్చే గత 40 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచానంటున్నారు. కానీ ఇప్పటి వరకు మా గ్రామంలోకి ఎన్నోసార్లు పర్యటించారు. కానీ మా గ్రామంలో ఉన్నటువంటి 2 సమస్యలు ముఖ్యమైనవి. ఒకటి శ్మశానం, 2 వచ్చేసి 40 సంవత్సరాలుగా కాలగట్టుకున్న పేదలకి ఇల్లు కల్పించమని ఎన్నోసార్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గడప దగ్గరికి వెళ్ళి వేడుకున్నాం. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఇప్పుడుగా కొత్తగా వచ్చినటువంటి మహిళా ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళ గడప లోపలికి వెళ్ళి మా యొక్క విన్నపాన్ని వినిపించుకున్నా వాళ్ళు ఎంతో బాధతో మా యొక్క సమస్యని విని దానికి పరిష్కారం కూడా చూపించుకున్నారు. కాబట్టి ఇటువంటి మహిళా ఎమ్మెల్యేను మన నియోజకవర్గానికి తొలి మహిళా ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా ఎక్కడ సమాజంలో ఎవరు చెప్పగలని మాట్లాడడం చాలా సిగ్గుసేటు. కాబట్టి ఈ విషయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళ గురించి కొంచెంగా నలుగురు వినే విధంగా మంచి మాటలు మాట్లాడాలని వాళ్ళ దగ్గర నుంచి మేము ఇక్కడ కోరుకుంటున్నాం. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మాటలకి ఇంట్లో మా ఆడవాళ్ళు కూడా, మా అమ్మ కానీ మా భార్య కానీ ఎట్లా అంటే ఈడు ఎమ్మెల్యేనా మనకు అన్న రీతిలో మాట్లాడుతానంటే మాకు బాధగా ఉంది. ఒకప్పుడు 5 నెలలకి మేము తిరిగాం. అదే మా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వస్తుంటే భయపడేవాళ్ళం. ఇప్పుడు ఆయన అంటున్నారు చాలామంది లాడలు కూడా. ఆయన పరాజయించడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు
ఎక్స్ఈఎం గారు వస్తున్నారు, ఈ నెల 17 వస్తున్నాను వెళ్ళి రవికుమార్ రెడ్డి 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేరిండు. ఏం నేర్చుకున్నాడు? ఏం నేర్చుకున్నాయన? సంస్కారం లేదు. ఇంట్లో మన కార్యకర్తలు చేసిన గొడవ కూడా వాళ్ళ అమ్మగారు చెప్పి గమ్మ వెళ్ళిపోయారు, లేకుంటే వీళ్ళు కూడా వేసేవాళ్ళు వీళ్ళు. అవునా కదా? దీన్ని బట్టి మీరు కూడా గమనించి మేడం, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ వస్తే మాత్రం, ఎమ్మెల్యే వస్తే మాత్రం, జగన్మోహన్ వస్తే మాత్రం మేము ఆహ్వానించము.